టైం దగ్గరికి వస్తుంది. ఫిబ్రవరి 22న ఏం జరగబోతుంది? ఆ రోజు ఫిజికల్ వర్క్ షాప్ అంటే ఏం చెప్పబోతున్నారు, ఎలా అటెండ్ అయ్యేది? సో ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం సాధించాలి, వారు ఎంచుకున్న రంగంలో నెంబర్ 1 కావాలని కోరుకుంటారు మేడం. మనీని ఆకర్షించాలి, మనీ బ్లాక్స్ తీసేసేయాలి, జీవితంలో ఏదైనా సరే సాధించాలి, బాగా తపన ఉన్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అని చెప్తాను మేడం. సండే రోజు ఫిబ్రవరి 22 సండే మార్నింగ్ 10:30 AM to 6:30 PM వరకు ఉంటుంది మేడం. ఆ క్లాస్ అటెండ్ అవుతే వాళ్ళ లైఫ్ లో మరో ఇంకోటి చెప్పాలంటే మరో బర్త్ అంటారు కదా, రీబర్త్ అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఎలా అంటే కొత్త గేమ్ చేంజర్ లాగా, లైఫ్ చేంజర్. ఎస్, లైఫ్ చేంజర్, గేమ్ చేంజర్, లైఫ్ చేంజర్. మొత్తం లోపల ఉన్నటువంటి తీసేసి న్యూ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఆ ప్రోగ్రామ్ కనుక వారు ఇన్స్టాల్ చేస్తే మొత్తం లైఫ్ అంతా మారిపోతుంది మేడం. అలాంటి ప్రోగ్రామ్ అనేది ఆ రోజు ఉండబోతుంది, ఫిబ్రవరి 22 సండే రోజు. ఓకే, ఎవరైనా అటెండ్ అవ్వచ్చా? ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు? ఎస్, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా? ఎస్, ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళకి నెక్స్ట్ 1 వీక్. ఎస్, అవునండి. ఎందుకంటే ఫీ కూడా మేము చాలా నామినల్ ఫీ తీసుకుంటున్నాం ఒకటి. దానితో పాటు వారు అక్కడ అటెండ్ అవ్వడం తర్వాత వాళ్ళకి సపోర్టింగ్ ఇంపార్టెంట్. అంటే నేర్చుకుని వెళ్ళిపోవడం కాదు, వచ్చిన వ్యక్తికి సాటిస్ఫైడ్ అయ్యాడా లేదా, సో దానికి సంబంధించిన ట్రైనింగ్. అసలు రిజల్ట్స్ మీకు ఏం కోరుకుంటున్నారు, మీకు ఎలాంటి రిజల్ట్స్ కావాలి మీరు కోరు, దానికి నెక్స్ట్ క్లాస్ ఫిజికల్ వర్క్ షాప్ తర్వాత కూడా మేము కొన్ని ఫ్రీ క్లాసెస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నాం. తర్వాత కూడా మేము ఫోన్ అపాయింట్మెంట్ కంప్లీట్ ఫ్రీ ఇస్తున్నాం. చాలా మంది అడుగుతారు, సార్ ఎప్పుడు మీతో అపాయింట్మెంట్ అయ్యారు? ఫోన్ అపాయింట్మెంట్ ఎవరైతే ఫిజికల్ వర్క్ షాప్ అటెండ్ అవుతారో వాళ్ళకి ఫోన్ అపాయింట్మెంట్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి. హరిత గారు నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. ఈ రోజు టాపిక్ వచ్చేసి విజువలైజేషన్ గురించి అడుగుదాం అనుకుంటున్నా. విజువలైజేషన్ అంటే ఏంటి, తెలియని వాళ్లకు ఏం చెప్తారు, అది అసలు విజువలైజేషన్ చేసుకోవడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎస్, విజువలైజేషన్ అంటే చూడండి మేడం, ప్రతి మనిషి కూడా తను ఏదైతే అనుకున్నాడో దాన్ని సాధించాలనుకుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా అంటే నువ్వు కనుక బెస్ట్ విజువలైజేషన్ చేయగలిగితే నువ్వు ఫాస్ట్ గా ఆకర్షించుకుంటావు అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. కానీ చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ చేయరాదు. అందుకోసమే ఈ ఎపిసోడ్ హెల్ప్ అవుతుంది. అయితే ఇక చూస్తే బెస్ట్ విజువలైజేషన్ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. కొంతమందికి ఇల్లు, కారు, గోల్డ్, జాబు, ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉండాలి, ఇన్కమ్ గ్రోత్ చేసుకోవాలనుకుంటారు. ఎలా పాసిబుల్ అవుతుందో చూద్దాం. మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్. ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ విజువలైజేషన్ మనం తీసుకున్నట్టయితే సీయింగ్ యువర్ గోల్ యాజ్ ఆల్రెడీ అచీవ్డ్. ప్రతి మనిషికి గోల్ ఉంటుంది, ఆ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినటువంటి విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. అలా అనుకోవడం ద్వారా నిజమవుతుంది. ఎస్, ఎలా వస్తాయి అంటే సిగ్నల్స్ వెళ్తుంటాయి మేడం. అందుకోసం ఇక్కడికి రావాలని అనుకున్నాను కాబట్టి వచ్చాను కదా. ప్రతి మనిషి నుంచి సిగ్నల్స్ వెళ్తుంటాయి, ఆ సిగ్నల్స్ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తుంటాయి. అటు వెళ్ళి ఇటు వచ్చేంత లోపు ఒక పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంటుంది. వై విజువలైజేషన్ వర్క్స్? చాలా మంది అడుగుతారు, సార్ ఎలా పనిచేస్తుంది విజువలైజేషన్ వర్క్ అని చాలా మంది అడుగుతుంటారు. సింపుల్ స్టెప్ బై స్టెప్ అండి. అయితే మైండ్ బిలీవ్స్ వాట్ ఇట్ సీస్. అంటే నీ మైండ్ ఎప్పుడు బిలీవ్ చేస్తా అంటే నువ్వు ఏదైతే చూస్తావో దాన్ని నమ్ముతుంటుంది. సో దాన్ని చూపించాలి నీ మనసుకు, నేను సాధించాను 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 చూపించగలిగితేనే మైండ్ నమ్ముతుంది. సో ఎమోషన్ క్రియేట్స్ అట్రాక్షన్. నీ భావము ఆకర్షణ సృష్టిస్తుంది. నీలో ఎలాంటి భావం లేదు, అలాంటప్పుడు నువ్వు ఏది ఆకర్షించలేవు. నీ భావం ఎలా ఉండాలంటే ఆల్రెడీ అచీవ్ అయిన ఫీలింగ్ లో ఉండాలి. అంతేగా నాకు అచీవ్ అవుతుందా లేదా, నాకు కాదేమో అలాంటి అనుమానం వద్దు. నువ్వు అచీవ్ అవ్వగలవు అని ప్రూవ్ చేసుకుంటేనే నువ్వు అచీవ్ అవుతుంటావు. సో నెక్స్ట్ గోల్డెన్ రూల్ ఉంది ఒకటి. లా ఆఫ్ అట్రాక్షన్ చూస్తే విజువలైజ్ యాజ్ ఇఫ్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్. ఇప్పటికే జరిగిపోయినట్టు ఊహించండి. చాలా మంది చేస్తున్నారంటే ఊహించారు మేడం, ఆకే నేను ఊహిస్తే అవుతుందా, ఇది డౌట్ ఉంటుంది. డౌట్ వద్దు. ఎప్పుడు అనేది యూనివర్స్ వదిలేయాలి. అంటే చూడండి, సింపుల్ టెక్నిక్ మేడం. మనం విత్తనం నాటాం, ఎప్పుడు ఫ్రూట్ ఇస్తాం మేడం? విత్తనం నాటిన తర్వాత దాని ప్రాణశక్తిని బట్టి సారవంతమైన నేల, టైము, సందర్భము అలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఆధారపడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ పైన. సో ఇమ్మీడియట్ అంటే కాదు మేడం, డెఫినెట్లీ రిజల్ట్స్ ఇస్తుంది. కానీ కన్సిస్టెంట్ నువ్వు చేయగలుగుతావు అంటే 95 to 98% డ్రాప్ అవుట్ అవుతారు మేడం. ఓన్లీ 2% ఆఫ్ ద పీపుల్స్ కన్సిస్టెన్సీ ఉంటారు. సో నా క్లాస్ కూడా ఎంతో మంది జాయిన్ అవుతారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు మేనిఫెస్టేషన్ కానీ విజువలైజేషన్ కానీ చేసుకోవచ్చు కదా. బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి, దాన్ని ఫాలో అయ్యి చేసుకోవచ్చు. కానీ క్లాసెస్ కి ఎందుకు అటెండ్ అవ్వాలి? గురుముఖంగా చేసినప్పుడు ఎఫెక్టివ్ ఉంటుంది. డౌట్స్ వస్తే క్లారిఫికేషన్ ఉంటుంది ఒకటి. అండ్ గురుముఖం చేసిన గురువు యొక్క ఎనర్జీ కూడా వెళ్తుంది ఒకటి. ప్లస్ ఇంకొకటి చూడండి, 8th, 9th, 10th క్లాస్ కు మామూలు ఇంట్లో ఉండి చదువుకోవచ్చు కదా మేడం. స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అంటే స్కూల్లో ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రాపర్ టీచర్ ఉంటుంది, ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో అప్పుడు ఏమవుతారంటే ముందుకెళ్తుంటారు. సో సక్సెస్ సాధించాలంటే నేను ఏమంటానంటే మేడం, ఒక ప్రాపర్ గైడెన్స్ గురువు దగ్గర మార్గదర్శనం చేసుకుంటే సక్సెస్ అవుతారు. గురువు లేని విద్య ఏమంటారు మేడం? గుడ్ విద్య అంటారు కదా. అంటే గురువు ఉండాలి మేడం, లేనప్పుడు సక్సెస్ కాలేడు. 10 years ఆఫ్ సక్సెస్ ను 1 year తీసుకురాగలుగుతాడు గురువు. సో అలా కావాలంటే ఏం చేయాలి? గురుముఖంగానే సాధన చేయాలి. సో చూస్తే స్టెప్ బై స్టెప్ చూద్దాం. రిలాక్స్ అండ్ బ్రీత్ డీప్లీ. బ్రీత్ ఎందుకు డీప్ తీసుకోవాలంటే
ఏంటంటే శ్వాసతో ఎప్పుడైతే అనుసంధానం అవుతారో వాళ్ళ లైఫ్లో ఏది అనుకుంటారో దాన్ని సాధిస్తుంటారు. సో ప్రాక్టీస్ చేయాలి, శ్వాసను అబ్జర్వ్ చేసే ప్రాక్టీసింగ్ ఉంటుంది. మీరు నిదానంగా శ్వాసను గమనించండి, మీ లోపలికి ప్రయాణిస్తుంటారు. ఎప్పుడైతే మీరు లోపలికి ప్రయాణించారో మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. సో ఇంకొక స్టెప్ 2 ఏంటంటే క్రియేట్ ఏ క్లియర్ మెంటల్ మూవీ. మన మెంటల్ మూవీగా సృష్టించుకోవాలి. ఏంటంటే క్లియర్ మెంటల్ మూవీ. చాలా మందికి ఇది చేస్తారు అది చేస్తారు, ఒక మూవీ లాగా చూసుకోవాలి. ఒక సినిమాని చూసినప్పుడు ఎలా ఉంటుంది మేడం, ఫస్ట్ విలన్ ఎంటర్ అవుతాడు, విలన్ చాలా డిఫికల్ట్ గా ఉంటాడు, తర్వాత హీరో ఎంటర్ అవుతాడు, హీరో ఏం చేస్తాడు, విలన్ ఫైట్ చేస్తాడు, లాస్ట్ ఏమవుతాడు, హీరో గెలుస్తాడు విలన్ పైన. సో క్లైమాక్స్. సో అంత క్లారిటీగా మన లైఫ్లో సక్సెస్. మన లైఫ్లో కూడా విలన్స్ ఉంటాయి మేడం, ఛాలెంజ్ ఉండవా? ప్రతి మనిషి జీవితంలో విలన్స్ ఉంటారు, హీరో అంటే మన జీవితంలో మనమే హీరో. ఆ ఛాలెంజ్ అధిగమిస్తే నువ్వు హీరో అవుతావు, లేదనుకున్నావు నువ్వు జీరో అవుతావు. సో ఆ విధంగా స్టెప్ 3 ఏంటంటే ఫీల్ హ్యాపీనెస్ అండ్ గ్రాటిట్యూడ్. చాలా మంది ఈ హ్యాపీనెస్ రాదు మేడం. అండ్ గ్రాటిట్యూడ్ అసలు ఫిబ్రవరి 22 సండే రోజు జరిగే ఈవెంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి, ఎప్పుడు నువ్వు కృతజ్ఞత భావన కలిగి ఉండాలంటే ఏం వాళ్ళందరికీ ఒక రకమైన ఎనర్జీని ఇస్తారు. చాలా ఎనర్జీగా ఉండాలి మేడం. అసలే ఫిబ్రవరి 22 చాలా ఎనర్జెటిక్ ఎవరు ఉంటారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా మారబోతుందని నేను చెప్తాను. ఎనర్జీ లేని వాళ్ళకి కూడా ఎనర్జీ వస్తుంది. ఎస్ డెఫినెట్లీ మేడం, ఎనర్జీ రావాలి, చాలా హ్యాపీగా జాయ్ఫుల్. అంటే ఎలాంటి విషయాలు ఆ రోజు ఆ రోజు అన్ని విషయాలు మేడం, హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్, ఎస్పెషల్లీ మోర్ మనీ పైన ఉంటుంది మేడం. ఏదైనా ఆగిపోతున్న పనులు ఆగిపోకుండా నువ్వు ఏం చేయాలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. సింపుల్ చెప్పాలంటే 10 years ఆఫ్ సక్సెస్ను 1 yearలో ఎలా సాధించవచ్చు మేము ప్రాక్టికల్ 1 dayలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ 1 yearతో పాటు మేము సపోర్టింగ్ కూడా ఉంటాం వాళ్ళకి కావాల్సి. అంటే ఒకటి మేడం, ఎంచుకున్న రంగం కాదు మేడం, ఆ ఎంచుకున్న రంగంలో నెంబర్ 1 అవ్వాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఆ స్టెప్స్ కూడా ప్లాన్ చేస్తూ ఆ స్టెప్స్ అచీవ్ అయినటువంటి రివ్యూస్ కూడా మేము చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆ రివ్యూస్ స్టార్ట్ చేయడం వల్లే వాళ్ళు మార్పు అనేది రావడం జరుగుతుందండి. సో ఎలా చేయాలి, మార్పు ఏంటి, ఎవ్రీథింగ్ మేము ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఆ విధంగా ఉంటుంది మన ట్రైనింగ్ ప్రాసెస్. ఏంటి రెగ్యులర్ క్లాసెస్ కి అండ్ ఫిబ్రవరి 22 జరగబోయే ఫిజికల్ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అని. ఫిబ్రవరి 22 అయితే అల్టిమేట్ క్లాస్ అని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఆ రోజున లోపల మనీ బ్లాక్స్ అన్ని కూడా తీసేసి వాళ్ళ సక్సెస్ ఎలా సాధించవచ్చు, వాళ్ళని ఆపుతున్న లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, ఆ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ తీసేసి, ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు మేడం. విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కర్ణాటక, తమిళ, చూడండి డిఫరెంట్ ప్లేసెస్, బెంగళూరు, చెన్నై నుంచి వస్తుంటారు. సో ఎంత ప్లేస్ నుంచి వచ్చారంటే మామూలుగా లోపల ఎంత తపన ఉంటే ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వస్తారు మేడం. మరి అలాంటి తపన ఉన్న వ్యక్తులకు మేము ఎలా చెప్పండి, జస్టిస్ చేయాలి కదా మేడం. సో మొత్తం వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసి కొత్త సిస్టమ్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఫిబ్రవరి 22 జరగబోయే ఫిజికల్ క్లాస్ కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.